నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన భారీ స్కామ్ వ్యవహారంపై ఎస్పీ కృష్ణకాంత్ సీరియస్ అయ్యారు. ఏబీఎన్ కథనంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్ లో పలువురు పోలీసులు, రెవెన్యూ అధికారులు కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ముస్నూరులోని కార్యాలయంపై డీఎస్పీ అధికారులు దాడులు నిర్వహించారు. తాళాలు పగలగొట్టి కీలక ఆధారాలను సేకరించారు. మనీ స్కామ్ లో రాధాకృష్ణ, అయోధ్యతో పాటు వారి కుటుంబ సభ్యులది కీలక పాత్ర ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఇద్దరు కానిస్టేబుళ్లు కోట్లాది ఆస్తులు కూడబెట్టినట్టు తేలడంతో సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. మనీ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, లక్ష్మీనగర్గా నెల్లూరు జిల్లా కావలిలో ఈ మనీ స్కామ్ వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా కావలి ఎమ్మెల్యే దృష్టికి, కావ్య కృష్ణారెడ్డి దృష్టికి కొంతమంది బాధితులు రాగా ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఈ కథనాలకు స్పందించిన ఎస్పీ కృష్ణకాంత్ చాలా సీరియస్ అయ్యారు. ఈ మొత్తం కూడా దాదాపు 78 కోట్లకు పైగా మహబూబ్ సుబానీ సంబంధించినటువంటి కంపెనీ వసూలు చేసింది. ఈ మహబూబ్ సుబానీ అనే వ్యక్తి గతంలో కూడా 7 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా పెద్ద ఎత్తున వసూలు చేసి షేర్ మార్కెట్ లో మీరు డబ్బులు పెడతాం, మీరు ₹1,00,000 కడితే మీకు నెలకే దాదాపు అవి 50,000 కూడా ఎక్స్ట్రా పెరిగిపోవచ్చు అని చెప్పి ప్రజలకు ఆచి చూపి మోసాలకు పాల్పడుతూ ఉంటాడు. కాకినాడలో 2014లోనే ఇతని మీద కేసు ఉంది. అప్పటి నుంచి అది ఒక క్రిమినల్ కేసు నమోదైనా కూడా అప్పటి నుంచి కూడా తప్పించి తిరుగుతున్నాడు. కొంతమంది పోలీసులు అధికారులు కూడా ఆయన సహకరిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరోవైపు ఈ కావల్లో ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే పోలీసు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాధాకృష్ణ, అయోధ్య వీళ్ళతో కూడా కానిస్టేబుల్ వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ స్కామ్ లో పాత్ర ఉందని చెప్పి పోలీసులు విచారణలో తేలింది. దాంతో వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాల చర్చ జరుగుతుంది. మరోవైపు బెటర్గౌంట్ లో ఒక కానిస్టేబుల్ అయితే ఏకంగా ₹70 లక్షల ఈ కంపెనీకి చెల్లించినట్లుగా సమాచారం. మరోవైపు కావల్లో కూడా ఐటీ పార్టీ విభాగంలో ఉండే కానిస్టేబుల్ కూడా దాదాపు ₹1,00,00,000 పైగా అతని డబ్బులు, అతని చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, స్నేహితుల డబ్బులు కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది. అలాగే కొంతమంది సిఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు కూడా మొదట్లో ఈ స్కామ్ వీళ్ళకి డబ్బులు చెల్లించి పెద్ద మొత్తంలో రిటర్న్స్ తీసుకున్నారు. పోలీసు అధికారులందరూ కూడా సేఫ్ అయిపోయారు. అయితే ప్రస్తుతం మాత్రం సామాన్య బాధితులే మోసపోయారని చర్చలు జరుగుతున్నాయి. ఆ బాధితులు ఎవరిని కదిలించినా కూడా కంటికి మంటికి ఏకదాటిగా విలపించే పరిస్థితి. సామాన్యులు సైతం వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఒక 5 లక్షలు, 10 లక్షలు ఇలా అప్పులు తీసుకొచ్చి మరి ₹6 నుంచి ₹20 వడ్డీలు తెచ్చి మరి అక్కడ చెల్లించినటువంటి పరిస్థితి. మరి కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలని అమ్మి పొదవులు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి చెల్లించారు. దాదాపు ₹78 కోట్ల ఈ రోజున వసూలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధాన నిందితుడు మహబూబ్ సుబానీ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దాదాపు 3 బృందాలను ఏర్పాటు చేసి ఈ మొత్తం ఈ స్కామ్ మీద వ్యవహారం అంతా కూడా విచారణ జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ దీని మీద చాలా సీరియస్ అయ్యారు. ఏబిఎన్ కథనానికి ఆయన స్పందించారు. ఏబిఎన్ లో నిన్న ప్రసారమైనటువంటి కథనం పైన ఆయన స్పందించి టీములను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీములు దాదాపు సూక్ష్మంగా విచారణ జరుపుతున్నారు. వీళ్ళ విచారణ కొనసాగే కొద్దీ చాలా మంది పోలీసుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి పోలీసులు పూర్తిగా సహకరించడం కొంతమంది. రైట్ మహేష్, రైట్, థ్యాంక్ యూ.